నేను ఒక రఫ్లీ 4 years బ్యాక్, 5 years బ్యాక్ అనుకోండి. ఇప్పుడు నా ఫ్లాట్, నా 8th floor నా ఫ్లాట్ ఉంటుంది యారీ రోడ్లో. ఎప్పుడు రోజు ఏమవుతుందంటే నేను బయటకు వస్తాను, నా బాయ్ ఏమో కింద నా డ్రైవర్కి ఫోన్ చేస్తాడు, నేను లిఫ్ట్లో కిందకు వస్తాను. ఆడు బిల్డింగ్ వెనకాల నుంచి కారు తీసుకొచ్చి పోర్టుకోలు పెడతాడు. ఆ పోర్టుకోల దగ్గర రైట్కి ఒక గేట్ ఉంటుంది, లెఫ్ట్కి ఒక గేట్ ఉంటుంది, రెండు రోడ్ మీదకి. ఈ మధ్యలో గ్రిల్ వాల్ ఉంది, ఈ 2 గేట్లు కనెక్ట్ చేస్తారు. నేను వచ్చేటప్పటికి నా డ్రైవర్ ఇంకా రాలేదు. నేను గ్రిల్ బయట ఒక వ్యాన్ ఆగుంది, ఆ వ్యాన్లో ఒక 4 కూర్చుని నన్ను చూస్తున్నారు. నేను ఒక అన్ఈజీనెస్ ఫీల్ అయ్యాను. నన్ను చూస్తే మెల్లగా వ్యాన్ బ్యాక్అవుట్ అయింది. ఇది మెయిన్ గేట్కి, రైట్ గేట్కి. లెఫ్ట్ గేట్ ఎప్పుడు లాక్ వేసి ఉంటుంది. నేను వాళ్ళు నన్నే చూస్తే అలా వ్యాన్ బ్యాక్ అవుతుంది. బ్యాక్ అయ్యేటప్పటికి నేను కొంచెం వెనకాలకు నడిచాను. ఆ వాల్ కట్అఫ్ చేసేసింది, నాకు కనపట్ల రైట్ గేట్. ఇప్పుడు నేను వెనక్కి వచ్చింది కాబట్టి ఏంటంటే నన్ను చూస్తున్నారు అనే నాకు ఫీలింగ్ వచ్చింది. నేను ఇలా వచ్చేటప్పటికి అక్కడ వాచ్మెన్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎవరు మీరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదొక్కటి చూశాను జస్ట్ నేను. ఓకే. ఈ లోపల నా డ్రైవర్ వచ్చాడు. డ్రైవర్ వచ్చి కారు ఆగింది. నేను కొంచెం ముందుకు వచ్చేటప్పటికి వ్యాన్ లేదు అక్కడ. ఓ లేదు వెళ్ళిపోయి ఉంటుంది అని నేనే ఇమాజిన్ చేసుకున్నాను అనుకుని నేను నా కారు వెనకాల సీట్లో ఎక్కాను. ఎక్కుతా ఉంటే నా డ్రైవర్ ఈ టేప్ చూస్తున్నాడు కొంచెం రైట్లోకి. ఏం చూస్తున్నాడు, ఇటు చూస్తే ఆ వ్యాన్ ఇప్పుడు లోపల ఉంది, కాంపౌండ్ లోపల ఉంది. ఇంకా వాచ్మెన్ అడుగుతున్నాడు, కోనే ఏదో అడుగుతున్నాడు. వాళ్ళు ఇంకా నన్ను చూస్తున్నారు. నేను అప్పుడు ఫిక్స్ అయిపోయాను, డెఫినెట్గా నన్ను చంపడానికి వచ్చారు. నేను ఇప్పుడు లెఫ్ట్కి దూకాల, రైట్కి దూకాల అనేది ఒక 2. లెఫ్ట్కి దూకితే రోడ్ వైపు గేట్ వైపు ఉంటుంది, లెఫ్ట్ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. రైట్ గేటు వాళ్ళు ఈజీగా రీచ్ అవ్వదు. రైట్కి దూకితే మళ్ళీ బిల్డింగ్లోకి వెళ్ళాలి. ఇది అసలు ఎంతసేపు ఆలోచించుంటారు అనేది నాకు చాలా ఫ్యాసినేటింగ్ థింగ్. అది అంటే మైండ్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. సరే, నేను రైట్ దాంట్లోకి దూకాను. రైట్ డోర్లోంచి దూకేటప్పటికి నా కన్సర్న్లోంచి వాళ్ళు కింద దిగడం కనిపించింది నాకు, ఆ వ్యాన్లోంచి వాళ్ళు. నేను బిల్డింగ్లోకి పరిగెట్టడానికి లిఫ్ట్ డోరు ఉంది. లిఫ్ట్ డోర్కి వెళ్తే లిఫ్ట్ తెరుచుకుంటుందా లేదా నాకు తెలియదు, ఉందా లేదా అని మెట్ల మీద పరిగెత్తాను. ఓకే. మెట్ల మీద పరిగెట్టి ఒక 4th floor అలా రీచ్ అయ్యేప్పటికి 3rd floorలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాళ్ళకి ఇప్పుడు నేను ఉండే ఫ్లోర్ తెలుసా లేదా తెలియదు నాకు. ఉట్టి బిల్డింగే తెలుసా, ఫ్లోర్ కూడా తెలుసా తెలియదు. అందుకని నేను వెనక్కి పరిగెత్తుకొచ్చి 3rd floorలోకి వెళ్దాం, నా ఫ్లోర్కి వెళ్ళకుండా అనేది ఒక ఐడియా. కానీ ఒకవేళ నన్ను వాళ్ళు మెట్లు ఎక్కడం చూసే లేదో నాకు తెలియదు, ఎందుకంటే నా బ్యాక్ ఉంది కాబట్టి. సో నేను వెనక్కి తిరిగితే వాళ్ళ మీదకి వెళ్తాను అనేది ఒక థాట్ వచ్చేసి కంటిన్యూస్గా మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేసి నా ఫ్లోర్ 8th floor కూడా నేను దాటేసి, 5th floorలో నేను లిఫ్ట్ కనిపించింది. 5th floor ఇమీడియట్ లిఫ్ట్లోకి ఎక్కి 10th floor బటన్ నొక్కాను. సో అది క్రాస్ అయిపోయి నా ఫ్లోర్ 8th floor క్రాస్ అయిపోయి 10th floor వెళ్ళిపోయింది. ఓకే. అప్పటికి నాకు డెఫినెట్లీ సేఫ్ అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ నా ఫ్లోర్ తెలిసినా కూడా ఏ ఫ్లోర్ చెక్ చేసేంత టైం వాళ్ళకి ఉండదు. 10th floorలో నేను డోర్ బెల్ నొక్కాను. డోర్ బెల్ నొక్కితే ఎవరో ఓపెన్ చేసి నన్ను గుర్తుపట్టాడు. అతను ఓపెన్ చేసిన అరే క్యా రమేజీ కమిన్ సైడ్ నేను తోసుకుంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసాను. డోర్ వేసేసి ఫోన్ చేయటానికి వేస్తే ఫోన్ కార్లో వదిలేసాను. ఫోన్ లేదు. క్యాన్ మేక్ ఫోన్ కాల్ అని అతను ఫోన్ తీసుకున్నాను. నాకు ఒక్క నంబర్ తెలియదు, ఎవరికి ఫోన్ చేయాలని. ఓకే. ఈ లోపల వాళ్ళు కంగారు పడుతున్నారు, ఏంటి సడన్గా రూమ్లోకి వచ్చి తలిపేసాడని. ఆ ఫ్యామిలీ అక్కడ ఉన్నది. నేను అప్పుడు వాళ్ళకి చెప్పాను, ఇలా జరిగింది, హౌ డూ ఐ టాక్ టు ద పోలీస్, మీ దగ్గర పోలీసు అంటే. అప్పుడు అతను లోకల్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేయను అన్నాడు. ఈ లోపల నాకు ఐడియా వచ్చిందంటే మీకు డ్రైవర్ ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు, కింద ఉన్నాడు, మీ డ్రైవర్ ఫోన్ చేయండి ఫస్ట్ అన్న.
ఆడు ఫోన్ చేసి డ్రైవర్కి వచ్చి నా డ్రైవర్ ఆడికి తెలుసా అని అడగను. అది తెలుసు అన్నాడు. ఆయన పిల్లవాడిని ఫోన్లో అంటే నా డ్రైవర్ వచ్చాడు ఫోన్లోకి. నేను క్యావర్ అన్నాడు, ఏమవుతుంది ఏంటి అదంతా అంటే, లేదు సార్ వాళ్ళు లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చేది మనుషులు అని చెప్పి. ఓకే. సో నేను నన్ను నా వంక ఎందుకు చూస్తున్నానంటే మిమ్మల్ని గుర్తుపట్టాను అన్నాడు. ఇది యాంటీ క్లైమాక్స్ ఇది. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి చాలాసార్లు జరిగినాయి నాకు, కానీ చాలాసార్లు ఇలా రియాక్ట్ అవ్వాల. దీనికి ముందు ఒకసారి ఏమైంది, నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను, కార్లో నేను ఫ్రంట్ సీట్లో కూర్చాను. కొంతసేపు నా డ్రైవరు సార్ మన ఎవరో ఫాలో చేస్తున్నారు అని చెప్పాడు. ఎవరంటే మోటార్ బైక్ మీద వస్తున్నాడు ఒక అతను. చూస్తే ఒక మోటార్ బైక్ వస్తున్నాడు వెనకాల. నీకే ఫాలో అవుతున్నాడు అంటే మన ఆఫీస్ బయట స్టాండ్ మీద నుంచున్నాడు. మనం బయటకు వచ్చిన తర్వాత ఆడెక్కి ఫాలో అవుతున్నాడు. సరే నేను చూస్తున్నా, ఈ ఏ టర్న్ తెప్పినా ఆడు తిరుగుతున్నాడు. నా డ్రైవర్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అన్నాడు. నేను వద్దు మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళి ఆగాడు. ఆడొచ్చి ఆగాడు గేట్ బయట. నేను దిగాను. అక్కడ బైక్ దిగాడు. ఆడ ఒక బ్యాగ్ ఉంది నేను ఆడిని చూస్తా ముందుకు వెళ్ళాను ఆడవంక ఏంటని. ఆడు నా దగ్గరకు వస్తా ఆ చెయ్యి ఆడు బ్యాగ్లో పెట్టాడు. బ్యాగ్లో పెట్టుకొని నా డ్రైవర్ మొదలు పెట్టాడు. ఆడేమో స్క్రిప్ట్ తీసాడు. ఆడు రైటరు, ఆడు స్క్రిప్ట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆడు ఆఫీస్లోకి లోపలికి రానిట్లేదని. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను అసలు ఏం ఫీల్ అవ్వకుండా అక్కడ ఎందుకు ఫీల్ అయ్యాను అంటే, అప్పుడు నా రైటర్ ఒకటి చెప్పాడు, అది మీ సినిమాలాగా ఉంది, ఇది మీ సినిమాలాగా లేదు. ఆ వ్యాన్ స్లోగా బ్యాక్ అవటం అనేది మీరు తీసే టైప్ టేకింగ్ జరిగింది అక్కడ, మీరు డైరెక్ట్ చేయకపోయినా. అందుకని మీరు అక్కడ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఏదో చీప్గా ఒక బి గ్రేడ్ సినిమాలాగా ఉంది ఈ బైక్ ఫాలో అయ్యి రావటం అనేది ఒక. సో నేను ఏమంటానంటే, ఇదే నేను అప్పుడు కాలేజ్లో వీటి దగ్గర అసలు అంతమంది కత్తులు అని ఉంటే భయపడకుండా, ఇక్కడ కేవలం ఒక వ్యాన్ బ్యాక్అవుట్ అవుతూ ఉంటే. ఇంకోటి ఏంటి, అక్కడ కూడా నేను టెన్షన్ ఫీల్ అనేది నాకు తెలియదు ఎంతవరకు. ఇప్పుడు మీరు చూడండి, నాకు చూస్తే రైట్కి దూకాలా లెఫ్ట్కి దూకాలా ఎంతసేపు ఆలోచించాలి, లిఫ్టా స్టేర్ కేసా, 3rd ఫ్లోర్కి రావచ్చా లేదా, 5th ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్. ఇప్పుడు ఈ అన్నిట్లో మైండ్ కాన్స్టెంట్గా పనిచేస్తుంది. అంటే మీకు భయపడటానికే టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత ర్యాపిడ్గా ఆలోచిస్తూ ఉండాలి అసలు, ప్రోస్ అండ్ కాన్స్, వాట్ విల్ హ్యాపెన్ అండ్ నాట్ అనేది. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద మైండ్ ఎవెన్చువలీ. నేను నా మైండ్కి ఎక్సర్సైజ్ చేయటం అనేది ఆ పర్టికులర్ టైంలో తీసుకున్న డెసిషన్, ఇట్స్ అ మోర్ ఓవర్ రైడింగ్ ఫ్యాక్టర్ దెన్ ఫియర్. ఓకే, అవును. నాకు ఇప్పటికీ నాకు బిగ్గెస్ట్ వండర్ అది, రైట్కి జంప్ చేయాలా లెఫ్ట్కి జంప్ చేయాలా, రైట్ అయితే ఇది లెఫ్ట్ అయితే ఇది, అది ఎంతసేపు ఆలోచించి ఉండాలి. సెకండా, అర సెకండా, 2 సెకండ్స్, ఎట్లా? ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను మాట్లాడినప్పుడు కూడా అట్లీస్ట్ అంత టైం ఉండదు కదా ఆలోచించడానికి. ఈ లోపల ఆల్రెడీ వాళ్ళు దిగటం, వాళ్ళు దిగకపోవడం ఏదో ఒకటి జరగాలి. అవును, అలాంటి లైఫ్లో చాలా వస్తాయి కదా సిచ్యువేషన్స్. అలాంటి చాలా వచ్చినాయి, చాలా. ఈ 2 సీన్స్ నాకు తెలుసు యాక్చువల్గా. నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు యాక్చువల్గా. ఇది తెలుసు నాకు, మీరు చెప్పలేదు కాకపోతే. ఓకే, అంటే కాదు, అంటే ఇప్పుడు నేనైతే అసలు భయమే లేదంటున్నారు. మరి ఇలాంటి అంటే ఇప్పుడు అదే నేను చెప్పింది, భయమే లేదు అంటే భయపడిన ఇన్సిడెంట్ చెప్పాను ఇప్పుడు మేము. కానీ దీంట్లో మిక్స్ ఏమన్నది ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్. నాకే ఇప్పుడు మీకు భయం అనేది ఒక ఇన్స్టింక్ట్, మీకు అసలు మీ మైండ్ని బ్లాంక్ చేస్తుంది. అంటే ఒక ఫియర్ సైకాసిస్ అనేది డెఫినేషన్. కానీ మొత్తం ఇన్సిడెంట్లో నా థింకింగ్ ఎక్కువ గుర్తున్నారు. నేను అసలు భయపడ్డానా లేదా అనేది నాకు గుర్తులేదు. ఎందుకంటే నాకు అంత ఆలోచించినప్పుడు మీకు ప్యూర్గా ఫియర్ ఫీల్ అవ్వడానికి అసలు టైం లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, 3rd ఫ్లోరా 4th ఫ్లోరా, రైటా లెఫ్టా, లిఫ్ట్ ఉందా లేదా, ఇది అది అనేప్పుడు అయిపోయింది. 10th ఫ్లోర్ రీచ్ అయ్యేటప్పటికే ఫియర్ లేదు, ఎందుకంటే ఐ ఆల్రెడీ నో ఐ వాజ్ ఇన్ కంట్రోల్. సో మొత్తాన్ని మీరు ఇప్పటివరకు భయపడలేదు అంటారు, అంటే అది దాన్ని భయం అన్నారు. ఇప్పుడు భయం అనేది ఇట్స్ ఎమోషన్ అండి. అది ఏ డిగ్రీలో ఎవరు ఎంత ఫీల్ అవుతారు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు సీ. ఎందుకంటే ఇప్పుడు నేను 50,000 మంది వంగవీటి ఫంక్షన్ ఉన్నప్పుడు మాట్లాడితే ఎరగొడతా అని చెప్పారు. అంటే అది ధైర్యంతో కాదు,
50 మంది ఉంటే నేను చెప్పను అది. 50 మంది ఉంటే 50,000 మంది ఉంటే చెప్పొచ్చు. ఎందుకంటే 50,000 మంది ఫాలో గ్రూప్ ఉంటే వాళ్ళు గొర్రెలు అవుతారు ఎప్పుడు. గొర్రెలు ఏం చేయలేవు, ఎవడు సీరియస్గా తీసుకోవాలి. 50 మంది 5 అనుకోండి, అది చాలా డేంజరస్. అది పర్సనల్ అయిపోతుంది. గుడ్ పాయింట్. ఈ అండర్స్టాండింగ్తో నేను అంటాను కానీ ధైర్యంతో కాదని ఇది. ఓకే. సో నాకు సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మీద అండర్స్టాండింగ్, దట్ ఈస్ మై మెయిన్ ఐడెంటిటీ. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐమ్ వెరీ వెరీ స్మాల్. ఫిల్మ్ మేకర్ నేను అనుకోను అసలు. ఇది అప్పుడు నేను సినిమాలు తీస్తాను, అది వేరే వేరే విషయం. బట్ మై మెయిన్ ఐడెంటిటీ ఈజ్ ఎ సైకలాజికల్ ఆస్పెక్ట్. ఓకే. యా.